ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగ్యం అనేది చాలా రకాలుగా మనకి కలుగుతుంది. అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లగ్నం నుండి మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుండి మీనం వరకు లగ్నాలు, ఏ లగ్నమైనా కానీ భాగ్యాధిపతి ముఖ్య స్థానం వహిస్తాడు. భాగ్యాధిపతి అంటే లగ్నం నుండి 9వ స్థానం. మరి కాలపురుష చక్రానికి ధనస్సు రాశి కూడా భాగ్యరాశి. మరి దీనికి అధిపతి దేవగురు బృహస్పతి. మరి ఈయన ముఖ్యుడు. బృహస్పతి అంటే మనం వాడుక భాషలో గురుగ్రహం. అందుకే గురువు అతి శుభత్వం గల గ్రహం అందరికీ. అయితే గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలే భాగ్యాధిపతి అవుతాడు. శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహాలే భాగ్యాధిపతి అవుతారు. మేషలగ్నానికి మేషలగ్నం అనుకోండి, ధనుసు రాశి భాగ్యాధిపతి. వృషభ లగ్నం అయితే మకర రాశి భాగ్యాధిపతి. మిథున లగ్నం అయితే కుంభరాశి భాగ్యాధిపతి. కర్కాటక లగ్నం అయితే మీనరాశి భాగ్యాధిపతి. సింహ లగ్నం అయితే మేషరాశి భాగ్యాధిపతి. కన్యా లగ్నం అయితే వృషభ రాశి భాగ్యాధిపతి. తులా లగ్నం అయితే మిథున రాశి భాగ్యాధిపతి. వృశ్చిక లగ్నం అయితే కర్కాటక రాశి భాగ్యాధిపతి. ధనస్సు లగ్నం అయితే సింహరాశి భాగ్యాధిపతి. మకర లగ్నం అయితే కన్యా రాశి భాగ్యాధిపతి. కుంభ లగ్నం అయితే తులారాశి భాగ్యాధిపతి. మీన లగ్నం అయితే వృశ్చిక రాశి భాగ్యాధిపతి. ఇలాగా భాగ్యాధిపతి ప్రతి ఒక్కరికి ఉంటారు. అందులో మీ ధనస్సు రాశి మీ లగ్నానికి ఎక్కడ వచ్చింది, అది కూడా భాగ్యాన్ని ఇస్తుంది. మరైతే ఇప్పుడు చెప్పేది భాగ్యాధిపతి దశ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. రావాలి. రాలేదండి, ఇది ఒకటి. మీ భాగ్యాధిపతి మిత్ర రాశుల్లో ఉండాలి. ఉన్నట్లయితే ఆ దశ వచ్చిన, అంటే ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశ్యాధిపతి దశ వచ్చిన భాగ్యాన్ని ఇస్తుంది. అందుకే చాలా రకాలుగా భాగ్యం కలుగుతుంది. భాగ్యం అనేది మరి అది ఎలా అంటే ఇలాగే. ఒకటి, మరి మీ భాగ్యాధిపతి ఎవరై ఉన్నారో ఆయన ధనుస్సు రాశిలో ఉన్నా సరే, అది లగ్నానికి ఆ ధనుస్సు రాశి పాపస్థానమైన మిత్రస్థానమైన అది పక్కన పెట్టండి. గురు మహాదశ వచ్చిన ఎప్పుడు రావాలి ఈ దశ? మీ భాగ్యాధిపతి ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. 3, 4 భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి. ఆ నక్షత్రాధిపతి దశ వచ్చిన భాగ్యం ఇచ్చినట్లే. 5 మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి గ్రహంతో కలిసి ఉన్న ఆ దశ నుండి మీకు భాగ్యం స్టార్ట్ అయినట్టే.
ఇన్ని రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీ భాగ్యాధిపతి ఏ గ్రహాన్నైనా చూస్తూ ఉన్నాడేమో. ఆ గ్రహ దశ కూడా భాగ్యాన్ని ఇస్తుంది. చాలా మందికి భాగ్యాధిపతి లగ్నంలో ఉంటాడు. లగ్నంలో మీ భాగ్యాధిపతి స్థితి ఉన్నాడనుకోండి. ఇది ఫస్ట్ క్లాస్ జాతకం. అయితే లగ్నాధిపతి దశ చాలా యోగిస్తుంది. మరి ఆ దశ చిన్నప్పుడు వచ్చిందనుకోండి. ఇందులో ఒకటుంది. ఆ దశ 8వ పాయింట్ ఏంటంటే, ఆ దశ మీ భాగ్యాధిపతి దశ గాని, మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి దశ గాని, మీ భాగ్యాధిపతి లగ్నంలో ఉంటే 100% ఫస్ట్ క్లాస్ అన్నాం కదా! ఆ లగ్నాధిపతి దశ గాని, ఇవన్నీ దశలు ఫస్ట్ స్టెప్ చిన్నప్పుడే వచ్చిందనుకోండి. తల్లిదండ్రులకి లాభం. 2 మీరు చదువుకుంటున్నప్పుడు వచ్చిందనుకోండి. చదువు బాగా సాగుతుంది. 3 మీరు సంపాదించేటప్పుడు వచ్చిందనుకోండి. సంపాదన వచ్చినప్పుడు ఏమవుతుంది? మీకు కావలసినవన్నీ సమకూరుతాయి. సమకూరుతాయి. ఇలా తీసుకోండి. మరి 4 మీ సంపాదన అయిపోయింది. సంపాదన అయిపోయింది. రిటైర్మెంట్. పిల్లల దగ్గర మీకు మంచిగా గడుస్తుంది. ఆధ్యాత్మికంగా బాగుంటుంది. అంటే ఆ దారిలో వెళ్ళిపోవాలి. అంటే మనకి భాగ్యాధిపతి ఏమి సూచిస్తున్నాడు, ఏ వయసులో వస్తుంది అనేటప్పటికి ఆ వ్యవహారాల్లోనే రాణింపు ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఉన్నా ఎక్కువగా ఉంటుంది. ఇలాగా భాగ్యాధిపతి దశ 9 మీ భాగ్యాధిపతి ఏ భావంలో ఉన్నాడో చూడండి. అంటే 12 భావాలు. అవి రాసులు పక్కన పెట్టండి. మొదటి భావం ఏంటి? తనువు అంటే మనమే. అంటే భాగ్యాధిపతి గాని లగ్నంలో ఉంటే అది మంచి రాజయోగం. మరి ఆ భాగ్యాధిపతి గురువు కాకుండా వేరే గ్రహాల నుండి గురువు దృష్టి ఉంటే ఆ భాగ్యాధిపతి మీద వీరు 100% మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అది లగ్నంలో ఉంటే. మరి ద్వితీయంలో ఉన్నారు. కుటుంబం బావుంటుంది, ధనం బావుంటుంది, అన్నీ బావుంటాయి. మరి తృతీయంలో ఉంటే మీ భాగ్యాధిపతి మీకు భాగ్యాధిపతి మీకు తృతీయంలో ఉంటే అది
భాగ్యస్థానాన్ని చూస్తుంది. ఇది కూడా 100% మంచి జాతకం. లేదు, మీ భాగ్యస్థానాన్ని గురువు చూస్తూ ఉన్నా, అది తృతీయంలో ఉండి చూసినా, పంచమంలో ఉండి చూసినా, లగ్నంలో ఉండి చూసినా, వీరికి అద్భుతమైన భాగ్యయోగాలు ఉంటాయి. ఎప్పుడు? జీవితం మొత్తం ఉంటుంది. గురువు గాని మీ భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటే అన్ని విధాల భోగభాగ్యాలు ఉంటాయి. అది కష్టపడుతున్నామండి, మాకు భోగభాగ్యాలు. ప్రతి ఒక్కరికి కష్టపడితే మనకి కష్టపడిన తాలూకా ఫలితం అనుభవిస్తూ ఉంటాం. అది కష్టపడినప్పటికీ అన్ని విధాల మంచి ఫలితాలు అందుకుంటున్నారంటే మీరు మీరు చాలా కష్టపడుతున్నారు జీవితంలో. ధన సంపాదనకి, కుటుంబ విషయంలో, మరి ఏ విషయంలో అయినా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ అన్నీ సంపాదించుకుంటూ ఉన్నారు. మాకు జీవితం మొత్తం కష్టాలేనండి. మరి సంపాదన కలగడానికి కూడా మార్గాలు కూడా చాలా బావుండాలి. అలాగే మీకు సంపాదన కలుగుతుంది కష్టపడినప్పటికి. అది సరైన మార్గంలో ఖర్చవుతూ ఉంది అంటే మీకు భాగ్యం ఉన్నట్టే అక్కడ. అది ఆ ధనము సరైన మార్గంలో ఖర్చు అవ్వడం అంటే మన కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన భార్య కోసం, మన పిల్లల కోసం, అలాగే దాన ధర్మాలు చేయడం కోసం, వీటిలన్నిటికీ ఖర్చు పెడుతున్నారంటే అర్థం ఏంటి? మీకు అద్భుతమైన భాగ్యం ఉన్నట్టు. మరి ఆ అద్భుతమైన భాగ్యం భాగ్యాధిపతే ఇస్తాడు. లేదా దేవగురు బృహస్పతి ఇస్తారు. మరి ఈ బృహస్పతి ఎప్పుడైతే భాగ్యస్థానాన్ని ప్రతి ఒక్కరి జాతకంలో చూస్తూ ఉంటారో వారికి నిరంతరం భాగ్యం, వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు వెళ్ళేంత వరకు భాగ్యం వాళ్ళకు ఉంటుంది. అదే భాగ్యం అనేది చాలా రకాలుగా కలుగుతుంది కాబట్టి అది ఏ విధంగా మనకు వస్తానన్నది మీ జాతకాల్లో ఒకసారి చూసుకోండి. మరి మీ భాగ్యాధిపతి కానీ మీ లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న, పంచమాధిపతి నక్షత్రంలో ఉన్న, భాగ్యాధిపతి భాగ్య నక్షత్రంలో భాగ్యస్థానంలో ఉన్న, ఇది అద్భుతమైన జాతకం. మరి మీ భాగ్యాధిపతి లగ్నంలో స్థితి పొందితే మరింత అద్భుతమైన జాతకం. మీ పంచమంలో ఉన్న, అది అద్భుతమే. మీ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటే మరి అద్భుతమైన జాతకం. భాగ్యాధిపతి గురుడు కాకుండా భాగ్యస్థానంలో ఉండి గురు దృష్టి ఉంటే 100% అద్భుతమైన జాతకం ఇది. మరి కొంతమందికి ఆధ్యాత్మికంగానే భాగ్యం కలుగుతుంది. అందులో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కొంతమంది ప్రజలకు సేవ చేయడంలో భాగ్యం కలుగుతుంది. అందులో వాళ్ళు ఆనందంగా ఉంటారు. కొంతమంది తమ కుటుంబం కోసమే ప్రయాసపడుతుంటారు. అందులో వాళ్ళకి భాగ్యం ఉన్నట్లే. భాగ్యం అనేది ధనమే కాదు, అన్ని రకాలుగా ఉంటుంది. అది మన భాగ్యాధిపతి ఎలాంటి గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, ఎలా అందిస్తూ ఉన్నాడు ముఖ్యం. మరి మీ భాగ్యాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి మీకు ముఖ్యుడు. ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి మీకు ముఖ్యుడు. ఆ నక్షత్రాధిపతి లగ్నానికి శుభులైతే మరింత భాగ్యము. మీ భాగ్య దశ రాకపోయినా ముందుగా మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడో చూడండి. వారికి ఆయా దేవీ దేవతలకు మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటే భాగ్యం ఆటోమేటిక్‌గా వస్తుంది. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.